జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యంతో అధినేత పవన్ సరికొత్త వ్యూహం రచించారు. కొద్ది కాలంగా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేనాని ముందుగా సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సమర్థవంతమైన తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కార్యకర్తలను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దేలా జనసేన పార్టీ నిర్మాణ సారథులు సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్స్లో ప్రకటించారు. జనసేనాని నిర్ణయం పట్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. 2014లో పార్టీ ఏర్పడిన నుంచి పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే అజెండాతోనే ఈ కమిటీలు పనిచేయనున్నాయని చెబుతున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల సమగ్రమైన సమాచారం సేకరించాలని జనసేనాని పవన్ స్పష్టం చేశారు. ఒక సీనియర్ పరిశీలకుడు, పార్టీ పట్ల నిబద్ధతతో పాటు స్థానిక రాజకీయాలపై అవగాహన కలిగిన 3 సీనియర్ నాయకులు, ప్రతి ఏటా సభ్యత్వ నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న 3 నిబద్ధత గల సాధక్స్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం 3 చొప్పున సాధక్స్ ఉంటారు. వీరికి తోడుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి 5 సహాయక సిబ్బందిని కేటాయించారు. మొత్తంగా ఒక్కో పార్లమెంటు పరిధిలో 28 మందితో ఒక బలమైన బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కమిటీలు తన స్వీయ పర్యవేక్షణలో సమాచారం సేకరిస్తాయని పవన్ వెల్లడించారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం 2014 నుండి పార్టీ ప్రస్థానంలో భాగస్వాములైన వారిని గుర్తించి గౌరవించడం. జనసేన జెండాను మోస్తూ ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన ప్రతి జన సైనికుడి సేవలను పార్టీ గుర్తించడమే అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎంతో కాలంగా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడుతున్న నాయకులు, సాధక్స్, జన సైనికుల సమాచారాన్ని ఈ కమిటీలు సేకరిస్తాయి. కేవలం సభ్యుల వివరాలే కాకుండా వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, పనితీరుపై కమిటీలు నివేదికలు సిద్ధం చేస్తాయి.